నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. డివిజన్ గ్రీవెన్స్ కు 15 అర్జీలు, ప్రతి అర్జీని నిర్దేశించిన సమయంలో పరిష్కరిస్తాం. సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవ వేళ ఉద్యమ జెండాను ఎగురవేసిన వైస్ చైర్మన్ అత్తోట నాగవే. విద్యార్థుల్లో దృష్టిలోప నివారణ, పరీక్ష నిర్వహణకు తగు ప్రాధాన్యం. రోటరీ క్లబ్ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈద్ర వెంకట పూర్ణచంద్. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత అంశాలకు కూటమి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందని తొలి అడుగు కార్యక్రమ ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో సంవత్సర కాలం పూర్తి చేసుకున్న క్రమంలో తెలుగుదేశం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రజల పట్ల, వారి సమస్యల పట్ల బాధ్యతగా కొనసాగిస్తున్న క్రమంలో తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజాక్షేత్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పట్టణంలో 18, 19 వార్డుల్లో పర్యటించారు. పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు 18వ వార్డు ఇన్ఛార్జ్ మహమ్మద్ కుద్దూస్ ఆధ్వర్యంలో ఇస్మాంపేటలోని ప్రతి వీధికి వెళ్లి ఆ ప్రాంత ప్రజలకు కూటమి పాలన గురించి వివరిస్తూ అభివృద్ధి సంక్షేమం అమలు చేస్తున్న తీరును తెలియజేశారు. పలు చోట్ల ప్రజలు కూటమి పాలనలో అందుతున్న సంక్షేమం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం 19వ వార్డు కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ పసుపురెడ్డి త్రిమూర్తులు ఆధ్వర్యంలో వార్డు పర్యటన మంచి జోష్తో కొనసాగింది. వ్యాపార కూడలి అయిన షరా బజార్, జిలేబీ కోట్ల బజార్, మూర్తి కొండయ్య వీధి ప్రాంతాల్లో అభిమానులు పసుపు పూల జల్లు కురిపించారు. బాణసంచ కాల్చుడు, అడుగడుగున పూల బొకేలతో అభిమానులు ఎమ్మెల్సీ ఆలపాటికి సాదర స్వాగతం పలికారు. కూటమి పాలన పట్ల తమ హర్షం వెలిబుచ్చారు. సంక్షేమ పథకాల అమలు తీరు పట్ల సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అనుసరించే విధానాలను ప్రజలు స్వాగతిస్తున్నారనే భావన వ్యక్తం చేశారు. గత పాలకుల విధానాలతో ఇప్పటికీ ఇబ్బంది పడుతున్న ప్రజల్ని చూస్తుంటే ఆ పాలకుల తీరు తలుచుకుంటే ఆవేశం పెరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమదైన విజన్ తో అభివృద్ధి సంక్షేమ అంశాలకు విశేష ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. సూపర్ 6 పథకాలన్నీ అమలు చేయడం జరుగుతుందన్నారు. వార్డు పర్యటనలో ప్రజల సానుకూల స్పందన కూటమి పాలకుల సామర్థ్యానికి నిదర్శనమన్నారు. ఉల్లాసంగా కొనసాగిన సుపరిపాలన తొలి అడుగు వార్డు స్థాయి పర్యటనలో పార్టీలో వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విశేషంగా పాల్గొన్నారు. నాకు 3 పిల్లలు ఉన్నారు, 3కి వచ్చినాయా అని చెప్పి ఎంతో గర్వంగా, సంతోషంగా ఆమె సంతోషాన్ని మాతో పంచుకోవటమే కాకుండా ఇలాంటి పాలన ఉండాలయా, నిజమైన రామరాజ్యం అని చెప్పి చెప్పుకునేటువంటి పాలనని ఈనాడు మేము చూస్తూ ఉన్నామని చెప్పి చెప్పిన మాటలు. అంతేకాకుండా ఈ రోజున డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం కాకుండా, పరీక్షలు జరిపించడమే కాకుండా, ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ జరిపించడమే కాకుండా ఈనాడు పరిశ్రమలు తీసుకొచ్చి ప్రభుత్వంగాను ప్రైవేటు పరంగాను కొన్ని లక్షల ఉద్యోగాలు రావటానికి దారి తీసినటువంటి, తలుపులు తెరిచినటువంటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం, యువ నాయకుడైనటువంటి లోకేష్ గారి నాయకత్వంలో అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఇవాళ అన్నగారి గురించి మాట్లాడుకుంటే అది ఒక చరిత్ర. ఈనాడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకోవాలంటే నిరంతరం ఆలోచించి ప్రజలకి ఏమి న్యాయం చేయాలి, ప్రజల్ని ఏ రకంగా పైకి తీసుకురావాలి, అన్ని రంగాల్లో కూడా ప్రజలు తెలుగువాడు ఉండాలి, తెలుగువాడి యొక్క ఖ్యాతి విశ్వఖ్యాతిగా మరి ఈ రోజున ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి పాలన. అంతేకాకుండా ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా ఒక ఉద్యోగం, ఒక పరిశ్రమ, ఈ సమాజంలో భాగస్వాములు అవ్వాలనే ఆలోచన, మహిళా సాధికారత తీసుకురావడానికి ఈనాడు ఎవరైతే స్వయం సహాయక సంఘాలుగా, డ్వాక్రా సంఘాలుగా కొనసాగుతున్నాయో వాళ్ళందరికీ కూడా ఆర్థిక పరిపుష్టిని ఏర్పాటు చేయడమే కాకుండా సామాజిక భాగస్వామ్యం చేసే కార్యక్రమాన్ని కూడా ఈనాడు నాంది పలికినటువంటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ రకంగా ప్రతిరోజు ప్రతి క్షణం మీ గురించి ఆలోచించే పాలన, ప్రజల గురించే ఆలోచించే పాలన, ప్రజల అభివృద్ధి గురించి చూరగొనే పాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పాలన కావాలని చెప్పి మీరు కోరుతూ ఉంటే మేము వచ్చిన చోటల్లో కూడా చిన్న చిన్న సమస్యలను కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా, అయ్యా ఈ సమస్యలు అంటే గతంలో ఎందుకు చెప్పలేదు అంటే చెప్పినా వినేవాళ్ళు ఎవరయ్యా, చేసేవాళ్ళు ఎవరయ్యా,
వినేవాడికే మేము చెప్తాం. కానీ అందుకే మీకు స్వచ్ఛందంగా మాకేదైనా సమస్య ఉన్నా వ్యక్తిగతంగా ఆఖరికి తోపుడు బండి కావాల్సి వచ్చినా ఇరిగిపోయినా కూడా మాకు చెప్పుకునే పరిస్థితికి అంత స్వేచ్ఛ స్వాతంత్రం ఈ రోజున ప్రజలకి వచ్చినందుకు నిజంగా ధన్యుణ్ణి అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. డివిజన్ గ్రీవెన్స్ కు 15 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సబ్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సబ్ కలెక్టర్ సంజనా సింహ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. డివిజన్ స్థాయి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీల వివరాలను సబ్ కలెక్టర్ సంజనా సింహ మీడియాకు వివరించారు. 15 అర్జీల్లో 7 రెవెన్యూ విభాగానికి, 3 మున్సిపల్ విభాగానికి, 2 విద్యుత్ శాఖకు, 2 పోలీస్ శాఖకు, 1 పంచాయత్ రాజ్ విభాగానికి వచ్చినట్టు తెలిపారు. ఆయా అర్జీలను ఆయా విభాగాలకు పంపించడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రీవెన్స్ పరిష్కారానికి కొంత కాల వ్యవధి ఉంటుందని, ఆ సమయంలోగా సమస్యల పరిష్కార చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మొత్తంగా కూడా ఒక 15 గ్రీవెన్సెస్ వచ్చాయి. దీంట్లో 7 గ్రీవెన్సెస్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినవి, 3 మున్సిపల్ డిపార్ట్మెంట్, 2 ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినవి, ఇంకో 2 పోలీస్ డిపార్ట్మెంట్, 1 పంచాయత్కి సంబంధించింది. సో ఈ అన్ని గ్రీవెన్సెస్ని కూడా మనము రెస్పెక్టివ్ ఆఫీసర్స్కి డెసిగ్నేట్ చేసి పంపిస్తామన్నమాట. రెవెన్యూ అండ్ సర్వేకి అయితే ఎంఆర్ఓ అండ్ మండల్ సర్వేయర్, మున్సిపాలిటీకి అయితే మున్సిపల్ కమిషనర్, ఎలక్ట్రిసిటీ మనకి సిపిడిసిఎల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ డి కానీ ఏఈ కానీ పంపిస్తాము. అలానే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే డిఎస్పీ గారికి, లేకపోతే రెస్పెక్టివ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ లేకపోతే సిఐకి కూడా. పిఆర్కి వచ్చేటప్పటికి మనకి డిఎల్పిఓ ఉన్నారు, అలాగే ఈఓపిఆర్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ప్రతి గ్రీవెన్స్కి కూడా ఒక ఎస్ఎల్ఏ పీరియడ్ అని ఉంటుంది. మొన్నే మన గవర్నమెంట్ వాళ్ళు కూడా అది రివైజ్ చేశారు. సో ఆ గడువు లోపల వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. దానికి కూడా వాళ్ళకి మా ఆఫీస్ నుంచి సపరేట్గా పీజీఆర్ఎస్ అయిపోయిన వెంటనే లెటర్స్ వెళ్తాయి. సో ఇలా గ్రీవెన్సెస్ని రిజాల్వ్ చేసి సిటిజన్స్కి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి ఒక సొల్యూషన్ వెతకడానికి చూస్తున్నామండి. అలాగే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇద్దరికి ప్రైవేట్ డిస్ప్యూట్ ఉంటుంది, నాకు నా నైబర్కి ఉండొచ్చు. వాళ్ళిద్దరికీ డిస్ప్యూట్ ఉండి రెవెన్యూ డిపార్ట్మెంట్ని సర్వే డిపార్ట్మెంట్కి దాన్ని సొల్యూషన్ అడగమని చెప్తారు. మేము ఎంత ప్రయత్నించవచ్చో అంత చేస్తాము, కానీ వాళ్ళ ఈగో క్లాష్ కావచ్చు, వేరే విధాలు కావచ్చు, చాలా కేసెస్లో వాళ్ళు రిలేటివ్స్ అయి ఉంటారు. సో ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉండొచ్చు. అందుకని కరెక్ట్ ఫోరం రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచే మొత్తం సొల్యూషన్ వస్తుందని ఉండదు. అది సివిల్ డిస్ప్యూట్ అయితే కోర్టుకి వెళ్ళి వాళ్ళు తెచ్చుకోవాలి. అలా గైడ్ చేస్తూ ఉంటాము. కానీ మీరు అన్నట్టు కొన్ని కేసెస్లో మా డిపార్ట్మెంట్లోనూ సర్వే డిపార్ట్మెంట్లోనూ ఆఫీసర్స్ వర్క్ చేయకపోవచ్చు. అట్లాంటి టైంలో ఇమీడియట్గా వాళ్ళకి టార్గెట్ ఇచ్చి ఈ డేట్ వరకు అది ఫినిష్ చేయాలని అయితే చెప్తాము. సబ్ కలెక్టర్ ఆఫీస్కి వాళ్ళు ఇలాంటి సమస్యలు ఉన్నా సర్వే కానీ రెవెన్యూ కానీ వచ్చి మీ గ్రీవెన్స్ ఇవ్వండి, మేము దాన్ని రివ్యూ చేసి ఫాలోఅప్ చేసి ఎలా అయితే సిస్టమిక్గా చేంజ్ తీసుకుని సొల్యూషన్ తేవచ్చో అది చేయడానికి ట్రై చేస్తాం. మండల స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 8 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాలకు ప్రభుత్వం తగు ప్రాధాన్యం కల్పిస్తున్న విషయం విదితమే. సోమవారం మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో తమ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ గ్రీవెన్స్ కు 8 అర్జీలు వచ్చినట్లు వివరించారు. ఆయా అర్జీలు సమస్యలు సకాలంలో పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ సర్వేయర్లు గ్రామ స్థాయి నుంచి ఉన్నారని, సర్వే అవసరం ఉన్న ప్రజలు వారి సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ గ్రీవెన్స్ లో ఎంపీడీఓ అత్తోట దీప్తి, మండల విద్యాశాఖ అధికారి జయంత్ బాబు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 8 అర్జీలు అందినాయి. అవి ఒక 3 సర్వేకి సంబంధించి ఉన్నాయి, ఒక 3 ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఒకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి వచ్చింది. అంగలకుదురులో విద్యుత్ వైర్లు పొలం దగ్గర కిందకి వాలి ఉన్నాయని. అట్లాగే కొలకలూరు నుంచి కొంతమంది అంటే వెరీ పూర్, వాళ్ళకి ఆధార్ లేదని ఒకటి వచ్చింది. ఈ అర్జీలన్నీ సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేస్తాం. నేను పత్రికాముఖంగా ప్రజలకి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే చాలామంది వ్యక్తులు తొందరపడో లేకపోతే ఏ కారణమైనా కానీ ప్రైవేట్ సర్వేయర్ల చేత కొలతలు వేపిస్తున్నారని తెలిసింది. ఆ కొలత వేయించుకోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కొత్త వివాదం వస్తుంది. ఒక అడుగు దగ్గర, ఒక అర సెంటు దగ్గర, ఒక అర గజం దగ్గర కూడా కొట్టుకొని కుటుంబ సభ్యుల మధ్య వివాదం వస్తుంది. ఈ ప్రైవేటు వ్యక్తులు చేసే సర్వేకి ఎటువంటి ఆథెంటిసిటీ ఉండదు. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఉండే మీ గ్రామంలో గ్రామ సర్వేయర్ ఉన్నారు, మండలంలో మండల సర్వేయర్ ఉంటారు. వీరెవరు ఏదైనా ఇబ్బంది కలిగిన డివిజన్ లెవెల్లో అట్లాగే జిల్లా లెవెల్లో కూడా ప్రభుత్వ యంత్రాంగం ఉంది.
కాబట్టి ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి అనవసరంగా కుటుంబంలో వివాదాలు తీసుకొచ్చుకోవద్దని నా మనవి. ఎంఆర్పీఎస్ ఉద్యమ స్ఫూర్తికి 30 వసంతాలు నిండాయని, రానున్న రోజుల్లో మరెన్నో విజయాల సాధనలో భాగం కావాలని ఎంఆర్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. స్థానిక ఐతానగర్ లో తెలుగు బాప్టిస్ట్ చర్చ్ దగ్గర సోమవారం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా ఉద్యమ జెండాను వార్డు కౌన్సిలర్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్ మట్లపూడి సంధ్యారాణిలా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మందకృష్ణ ఉద్యమ శైలిని వివరిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి ఆనంద్ కుమార్, మట్లపూడి సైమన్, వేజర్ల కనకాంబరం, రాజగోపాలరావు, సిద్దపల్లి మురళి, కొండమూడి బోస్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఆవిష్కరణ దినోత్సవ సందర్భంగా ఐతానగర్ ఎంఆర్పీఎస్ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అంతేకాకుండా మరి పద్మశ్రీ మందాకృష్ణమాది గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియపరుచుకుంటున్నాను. మరి మాదిగ అనే పదాన్ని మరి వెలికిలోనికి తీసుకొచ్చి ఎక్కడో మారుమూల గ్రామం నుండి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మరి కృష్ణమాది గారు మన కోసం ఎంతో శ్రమించి మనకి చెందాల్సిన హక్కులు విధులని మరి పోరాడి గెలిచారు. ఈ ఉద్యమం 1994లో బిగిని మరి 24 ఆగస్టు 1వ తారీఖున పునరుద్ధరించుకోవడం జరిగింది. మరి ఇప్పటికీ 30 సంవత్సరాల నుండి 31 వచ్చింది. గర్వపడే విధంగా ప్రతి ఒక్కళ్ళు మన బిడ్డలను కూడా ఉన్నతంగా మరి ఈ యొక్క విలువల్ని ఫలాలని అనుభవించే విధంగా చదివించుకొని చక్కగా మరి మన కోసం పోరాడిన మందా కృష్ణమాది గారి యొక్క ఆశలని ఆ కోరికలను మనం అందరం తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాదిగలు అనేవాళ్ళం ఎక్కడున్నామో తెలియని స్థితిలో మందకృష్ణ మాదిగలు ముద్దు బిడ్డగా ముందుకు రావటం, ముందుకు వచ్చి ఇన్ని సంవత్సరాలు నుంచి మాదిగలను ముందుకు నడిపిస్తూ తను కూడా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అన్న ఆయుర ఆరోగ్యాలతో నిండు క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను. అన్న చేసిన కృషికి మన రాజ్యాంగంలో మార్పులు చోటు చేసుకున్న విధానాన్ని బట్టి మనకు ఏబిసిడి వర్గీకరణ అనేది జరగటం జరిగింది. వాళ్ళు ఏమో చేశారు, మనం ఏదో చేసాం అన్నది కాకుండా వచ్చిన దాన్ని ఎంతవరకు అమలు చేస్తున్నాం అన్నదాన్ని మన బీజేఆర్ కమిటీ వాళ్ళు గుర్తుపెంచుకుని టైమింగ్స్ అనేది ఫాలో అవుతూ మన పిల్లలకి మన ఏబిసిడి వర్గీకరణలో ఉన్న విధి విధానాలను తెలియజేస్తూ అందుకు మనం ముందుకు వెళ్ళాలని మరి ఒకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఉద్యమం ఎన్నో అవమానాలు, నిందలు, ఎంతో సమాజానికి ఒక అవమానంగా మారినప్పటికీ దేశ చరిత్రలోనే మా ఎంఆర్పిఎస్గా నిలబడి, అంతేకాకుండా ఈ ఎంఆర్పిఎస్ మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో రాజ్యాధికారం కోసం ప్రయత్నంలో అందరూ భాగస్వామ్యులు కావాలని చెప్పి ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు దృష్టిలోప పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లజోళ్లు అందజేసే విధంగా నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఈదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. స్థానిక చెంచుపేటలో కోగంటి శివయ్య స్కూల్ ప్రాంగణంలో సోమవారం ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గూడవల్లి ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల వారి సహకారంతో దృష్టిలోప పరీక్షలు నిర్వహించారు. ట్రస్ట్ నిర్వాహకులు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దృష్టిలోప సమస్యలకు అనేక కారణాలుంటాయని, వాటిని అధిగమించేందుకే తమ సంస్థ ద్వారా పాఠశాలలో దృష్టిలోప పరీక్షలకు తగు ప్రాధాన్యం కల్పించామన్నారు. ఇందుకు సహకరిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. రోటరీ నాయకులు కండిగంటి మురళి మాట్లాడుతూ ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థుల్లో దృష్టిలోపంలో పరీక్షలకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రశంసించారు. ఈ వైద్య శిబిరంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠాపురం అధ్యక్షులు నెల్లూరు వెంకటేశ్వరరావు, కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, మాజీ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు తదితర సభ్యులు పాల్గొన్నారు. సెంచు రామానాయుడు హై స్కూల్లో పిల్లలందరికీ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మెడికల్ క్యాంప్ మా నాన్నగారి పేరు అయిన ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేయటం జరుగుతుంది. ఈ మధ్య ఏ స్కూల్కి వెళ్ళినా పిల్లలకి బోర్డు కనపడతలేదు, వాళ్ళు వెనకాలకి మా బోర్డు కనపడతలేదు అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి కంప్లైంట్స్ వస్తున్నాయి. అందుకని వివిధ సంస్థలతో మాట్లాడి రోటరీ క్లబ్ కానీ, లేకపోతే మా ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్, అట్లాగే కాకతీయ సేవా సమితి, వీళ్ళందరితో మాట్లాడాము. కొన్ని స్కూల్స్కి కొంతమంది మేము సహకరిస్తామంటున్నారు. ఎక్కువగా రోటరీ క్లబ్ దానికి సహాయ సహకారాలు అందిస్తానని చెబుతుంది. ఈరోజు ఈ స్కూల్లో మా నాన్నగారి పేరైన ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ క్యాంప్ ఏర్పాటు చేయటం అయింది. ఈదర రామారావు గారు విఎస్ఆర్ కాలేజీలో నాన్ టీచింగ్ స్టాఫ్గా పనిచేశారు. ఆయన మహోన్నతమైన వ్యక్తి. ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఆయన ఈరోజు చనిపోయిన రోజు కాబట్టి జూలై 7, 2015 ఆయన చనిపోయిన రోజు కాబట్టి ఈరోజు
ఈ పిల్లలకి ఈ ఐ క్యాంప్ ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇంతకుముందు మేము 2-3 స్కూల్స్లో ఈ ఐ క్యాంపులు పెట్టడం జరిగింది. దాదాపు 20% పిల్లలకి కళ్ళజోళ్ళు అవసరం అవుతున్నాయి. వారికి కళ్ళజోళ్ళు కూడా ఇస్తున్నాము. ఇటువంటి క్యాంపులు ఈ నియోజకవర్గంలోని అన్ని స్కూల్స్కి చేయటానికి మేము ముందుకొచ్చాం, చేస్తాం. పిల్లలందరికీ కళ్ళకు సంబంధించిన సమస్యలు లేకుండా చూస్తామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తాం. ఈరోజు మా పాఠశాలలో ఈదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా పిల్లలందరికీ ఐ క్యాంప్ నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉందండి. చాలామంది పిల్లలు ఈ కళ్ళ సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి క్లాస్లో కూడా ఐఎఫ్పి ప్యానల్స్ ఉన్నాయి. వాటిని చూస్తూ వీళ్ళు రోజు మొత్తం కూడా గడపాల్సి వస్తూ ఉంది. అదే కాకుండా ఇళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా సెల్ ఫోన్లతోనే ఎక్కువ టైం గడుపుతూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాల్ని మా పాఠశాలలో పెట్టి మా పిల్లలందరికీ ఇలా ఐ క్యాంప్ నిర్వహించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. వీళ్ళందరికీ మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియదు. ఈదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఈదర్ వెంకట పూర్ణచంద్, కార్యదర్శి ఈదర్ శ్రీనివాసరావు గారు, వీళ్ళిద్దరూ కూడా ఈ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్ట్ తరఫున వీళ్ళు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది గతంలో. ఇప్పుడు ప్రత్యేకించి ఈదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోటరీ కళా పరిషత్ ఇటీవల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నేత్ర వైద్య పరీక్షా శిబిరాలలో విద్యార్థుల్లో అనేక మంది, సుమారుగా 100 మంది పిల్లల్ని తీసుకుంటే 20 నుంచి 30 మంది పిల్లలకి ఈ నేత్ర సమస్యలు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మా రోటరీ పరిధి ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో కూడా, ప్రభుత్వానికి చెందినటువంటి అన్ని పాఠశాలల్లో ఐ క్యాంపులు నిర్వహించి ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చాం. దానికి సహకరించడానికి ముందుకు వచ్చిన ఈదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ వారికి మా రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యార్థులకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్కూలు ప్రారంభమైనటువంటి జూలై నెలలోనే విద్యార్థులకి కంటి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైనటువంటి ఉపకరణాలని, కళ్ళజోళ్ళని అందించడం, సలహాలు ఇవ్వటం వల్ల వాళ్ళు మేలైన కంటి ఆరోగ్యానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకుని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల, ఒకవేళ ఆల్రెడీ కళ్ళద్దాలు వాడటం వల్ల విద్య అభ్యసించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి ఈదర వెంకట పూర్ణచంద్ గారిని మరియు ఈదర శ్రీనివాస్ గారిని కూడా అభినందిస్తూ, పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కు 3 అర్జీలు వచ్చినట్లు కమిషనర్ విఎం లక్ష్మీపతి పేర్కొన్నారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ లక్ష్మీపతి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రీవెన్స్ కార్యక్రమానికి 3 అర్జీలు వచ్చినట్టు తెలిపారు. ఈ 2 అర్జీలు టౌన్ ప్లానింగ్, 1 ఇంజనీరింగ్ విభాగానికి చెందింది అర్జీలుగా వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో పురపాలక సంఘ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు తెనాలి పురపాలక సంఘం నందు గ్రీవెన్స్ పీజీఆర్ఎస్ జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు 2 టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించింది, 1 ఇంజనీరింగ్ విభాగంలో సంబంధించిన కంప్లైంట్స్ వచ్చి ఉన్నవి. వాటిని వెంటనే పరిష్కరిస్తాం. ఇంకా కంటిన్యూగా ఎవరన్నా ప్రజలకు సమస్యలు ఉంటే వారు వెంటనే మాకు తెలియజేస్తే వెంటనే వారిని పరిష్కరిస్తామని చెప్పని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పురపాలక సంఘం ద్వారా పారిశుద్ధ్య పనులకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తున్న క్రమంలో ప్రజలు కూడా వారి వంతుగా సహకరించాలని, అప్పుడే మెరుగైన పారిశుద్ధ్యం అనే లక్ష్యం నెరవేరుతుందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. పురపాలక సంఘం ద్వారా రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సైడ్ కాలువల్లో స్పెషల్ డ్రైవ్ ద్వారా పూడికతీత పనులను ప్రతి వార్డులో కొనసాగిస్తున్నారు. సోమవారం 21 నిర్వహిస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు. వార్డు స్థాయిలో ప్రధాన మురుగు కాలువలపై చాలా చోట్ల బండలు వేయడంతో కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలు తీయడం ఇబ్బందిగా ఉందని, ప్రజలు గమనించి తమ నివాసాల ముందు ఆ విధమైన పరిస్థితి ఉంటే పారిశుద్ధ్య పని వారికి సహకరించి కాలువలపై వేసిన బండలు స్వచ్ఛందంగా తొలగించాలన్నారు. 22వ వార్డు కౌన్సిలర్ షేక్ మహబూబ్ బాషా, ఎంహెచ్ఓ మువ్వా యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసి ప్రధానంగా అభివృద్ధిలో భాగంగా 3 రోడ్లు స్టార్ట్ చేయడం జరిగింది. అందులో అలానే శానిటేషన్ వచ్చేసి మేము ప్రతిరోజు మున్సిపాలిటీ నుంచి వర్కర్స్ పెట్టి చేపిస్తున్నాము. ప్రజల్లో కూడా ఇంకా అవగాహన అనేది రావాలండి. ఇప్పుడు ఏ విధంగా ఉందో చూస్తున్నారు. కాలువల మీదే చెత్త చెదారం అనేది ఆ డ్రైన్స్లోనే వేశారు. ఆ డ్రైన్స్లో వేయడాన కూడా మాకు ఇబ్బందిగా ఉంది.
ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఆ బండలు వేశారు, ఆ బండల కింద సిల్ట్ ఏ విధంగా ఉందో అసలు వాళ్ళు తీయటానికి కూడా లేదండి. అంత ఘోరంగా స్లాపుల్లాగా పరిచేశారు. ఆ చేయటాన ఆ వర్కర్స్ అంతవరకు తీసి వెళ్ళిపోతున్నారు. ఆ మురుగంతా అక్కడ ఆగిపోతానా, ఆ దోమలు అనేది పెరిగిపోతుంది. వాటి వల్ల మనం రోజు చూస్తున్నాము ఈ విశ్వ జ్వరాలు ఎలా వస్తున్నాయి. అందుట్లో ఇది వర్షాకాలం, మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ చెత్త చెదారం అనేది ఏదైనా సరే మా వర్కర్స్ రోజు వస్తున్నారు, మీకు అందుబాటులో ఉండేలాగా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. మన శానిటేషన్ ఇంకా మెరుగుపడాలంటే ప్రజల్లో కూడా ఇంకా మెరుగుపడాలి. అలానే మే శానిటేషన్లో ఈ రోజున ఎక్కడైతే ఈ సిల్ట్ తీపిస్తున్నామో అక్కడ బీచింగ్ కానివ్వండి, అలానే ప్రతిరోజు ఫాగింగ్ ఎలాంటివి చేపిస్తున్నాం కాబట్టి ప్రజల్లో కూడా మార్పు రావాలి. తప్పకుండా మన సుందరతనాల్లాగా తీర్చిదిద్దుకున్నామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. గ్యాంగ్ వర్క్స్ జరుగుతుంది. అదేవిధంగా 3 రోడ్లు శాంక్షన్ అయినట్లు వేయటం జరిగింది. దాన్ని పరిశీలించడానికి మా చైర్పర్సన్ మేడం గారు రావడం జరిగింది. వార్డులో ప్రతిసారి వచ్చి నెల వార్డు శుభ్రత ఎలా ఉంటుంది ఏంటని శానిటేషన్ వాళ్ళని పిలిపించి ఏమన్నా ప్రాబ్లం ఉన్నదంటే స్పందించి శానిటింగ్ పనిలో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మేడం గారు చాలా చొరవతో పని చేపిస్తున్నారు. మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నెల ఈ వార్డుకు రావడం జరుగుతుంది. అన్ని వార్డులు తిరుగుతున్నారు. అదేవిధంగా ఈరోజు గ్యాంగ్ వర్క్ పెట్టి ఎక్కడైతే నీళ్ళు ఆగి లేదో అటు పరిశీలించి మేడం గారి చొరవతో మొత్తం శుభ్రంగా చేయడం జరుగుతుంది. వారికి మా చైర్పర్సన్ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమాజంలో సగభాగమైన మహిళలను అభివృద్ధిలోనూ పరిపాలనలోనూ భాగస్వామ్యం చేయటమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ సోమవారం తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనకు తొలిగడు కార్యక్రమంలో అన్నారు. సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ గ్రామ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుల సారథ్యంలో గ్రామంలో పర్యటించారు. గ్రామంలో ఎమ్మెల్సీ ఆలపాటికి అపూర్వ స్వాగతం లభించింది. ఈ క్రమంలో గ్రామ సెంటర్లో పాలడుగు సురేంద్ర ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పలు చోట్ల ప్రజలతో మాట్లాడిన ఆలపాటి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామ ప్రజల నుండి లభించిన సానుకూల స్పందన పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమంలో తమ అనుభవాన్ని వివరించారు. కూటమి ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి, యువత, ఉద్యోగ ఉపాధికి ఇస్తున్న ప్రాధాన్యతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీలో వివిధ స్థాయి నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు విశేష సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు, మరి ముఖ్యంగా ఉపాధ్యాయులు, పరిశ్రమలు, సమాజంలో సగభాగమైనటువంటి మహిళలందరికీ కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని, మహిళా సాధికారతను సాధించాలని పట్టుదలతో సంవత్సర కాలంలోనే ఎన్నో అద్భుతమైనటువంటి విజయాల్ని దాదాపు 23వ రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మరలా అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపు కూడా పయనించేలాగా నిత్యం రోజున కృషి చేస్తున్నటువంటి నాయకత్వానికి మనందరం కూడా హర్షం వ్యక్తం చేయాల్సిన అవసరం. మాట నిలబెట్టుకొని 2000 పెన్షన్ని 4000 చేయటమే కాకుండా మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఇచ్చే విధానంలో కానీ, తల్లికి వందనం ద్వారా ప్రతి పిల్లడికి కూడా చదువుకునే పిల్లలు కానీ, ఎంతమంది పిల్లలున్నా వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఒక్కొక్కరికి 13,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. రేపు ఆగస్టు 15 నుంచి ప్రతి మహిళ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యాన్ని కలగజేసినటువంటి ప్రభుత్వం. గాడి తప్పిన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టుకుంటూ, వనరులను సమీకరించుకుంటూ అమరావతి రాజధానిని మరలా తీసుకురావాలనే సంకల్పంతో నాడైనటువంటి పోలవరాన్ని సాధించాలి. 2027 నాటికి ఖచ్చితంగా ప్రజలకి అందించాలని చెప్పి ఈ రోజున చేస్తున్నటువంటి ప్రయత్నం. రైతులందరికీ కూడా న్యాయం జరగాలి. వాళ్ళ గతంలో కాకుండా 20,000 రూపాయలు కేంద్రం యొక్క సహాయంతో కానీ, రాష్ట్ర సహాయంతో కానీ, వీరిద్దరి యొక్క సమన్వయంతో ప్రతి రైతు కూడా ఆనందంగా ఉండాలని, వాళ్ళ యొక్క పంటలకి గిట్టుబాటు ధర లభించేలాగా చేయాలని, ఈ రోజున ఎవ్వరు ఏ రైతు కూడా పండించిన పంట తన పడ్డ కష్టానికి
ఫలితం రాకపోతే ఆ ఫలితాన్ని అందించే విషయంలో రైతుల కోసం నేనున్నాననే భరోసా కూటమి నాయకత్వం ఇస్తా ఉన్న సందర్భంలో మరి తొలి అడుగు 1 సంవత్సర కాలం మాత్రమే పూర్తి చేశాం. ఈ తొలి సంవత్సరం కూడా ఏ రకంగా పూర్తి చేసాం, ఎట్లా పూర్తి చేసాం, ఎలాంటి పరిస్థితుల్లో మీ అందరినీ కాపాడుతున్నాం అని చెప్పే దాంట్లో కానీ, మీ అందరికీ ఏమైతే ఇస్తా ఉన్నామో అట్లన్నింటినీ ఇచ్చే విషయంలో కానీ, ఈ ప్రభుత్వం మీతో ఉంది అని చెప్పి చెప్పడానికి, ఈ పార్టీ మీతో ఉంది అని చెప్పి చెప్పడానికి, ఈ పార్టీ ప్రజల పార్టీ, ప్రజలే ఈ పార్టీకి అండదండలు అని చెప్పి తెలపడానికి ఈ రోజున ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి వారి యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకొని వారి సమస్యలను పరిష్కరించుకునే దిశ వైపు ఈ పాలన ద్వారా మీ అందరికీ మరింత చేరువవ్వాలని చెప్పి ప్రయత్నించే ఈ కార్యక్రమం. తొలకరులో వాన చుక్క పడితే ఏ రకంగా ఆనందంగా ఉంటారో ఈ తొలి అడుగు ద్వారా ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎంతో ఆనందంతో హర్షం వ్యక్తం చేయటమే కాకుండా ఉంటే ఎలాంటి పాలన ఉండాలి, ఏదో సామెత చెప్తున్నట్టుగా తింటే గారెలే తినాలి, ఉంటే ఎలాంటి ప్రభుత్వం ఉండాలని చెప్పి చెప్పుకునే విధంగా ఈనాడు పాలన ఉంది అని చెప్పి వారందరూ చెప్తా ఉంటుంటే చాలా సంతోషంగా ఉంది. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన బట్టిప్రోల్లో మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో సోమవారం సుపరిపాలనకు తొలిగడు కార్యక్రమం నిర్వహించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం బట్టిప్రోల్లో ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ కరపత్రం అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారని అన్నారు. అభివృద్ధి సంక్షేమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. అనంతరం బట్టిప్రోలు మండల స్థాయి తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ పార్టీలో గ్రామ బూత్ కమిటీతో నేరుగా మాట్లాడారు. పార్టీ మండల కార్యవర్గం వివిధ కమిటీల నియామకంపై శ్రేణుల అభిప్రాయాన్ని సేకరించారు. కార్యకర్తలను నాయకులను సమన్వయపరిచి తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆనందబాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీ బట్టిప్రోలు మండలం అధ్యక్షుడిగా వాకా శేషుబాబు నియమించగా ఉపాధ్యక్షుడిగా నూతక్కి దినకర్ బాబు, ప్రధాన కార్యదర్శిగా గొట్టిముక్క లేనిబాబు మరో 7 కార్యవర్గ సభ్యులుగా నియమించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలిగడుగు కార్యక్రమాన్ని బట్టిప్రోలు మండలంలోని గ్రామాన ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని అన్నారు. ప్రతిరోజు 25 నుండి 30 గృహాలను సందర్శించి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాలను, గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను వారికి తెలియజేసి ఇంకా ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే వాటి పరిష్కారానికి తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మొమ్మనేని వెంకట సుబ్బయ్య, వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు వంగ సాంబిరెడ్డి, పార్టీ నాయకులు తూనగుంట్ల సాయిబాబా, బట్టు మల్లికార్జునరావు, కర్ణశ్రీను, కుక్కల సత్యనారాయణ, రాయన ప్రసాద్, జయశీల్ రావు తదితరులు పాల్గొన్నారు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వారికి విడమర్చి చెప్పి వారికి ఏమైనా సమస్యలు చెప్తే ఆ సమస్యలు కూడా మీరు నోట్ చేసుకొని బాధ్యతగా మళ్ళీ మా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉండాలి. అంటే మీ గ్రామంలో మీకు తెలిసిన సమస్యలు మీరు వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారికి కొన్ని సమస్యలు చెప్తారు. అది వ్యక్తిగత సమస్యలు కావచ్చు, సామాజిక సమస్యలు కావచ్చు, లేదా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, పొలాల అగ్రికల్చర్ సంబంధించిన సమస్యలు కావచ్చు, ఏ సమస్యనే కానీ సాధ్యమైనంత వరకు మీరు నా దృష్టికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే అన్ని సమస్యలు మనం ఒకసారి తీర్చలేం, కానీ ఖచ్చితంగా ఒకదాంట్లో ఒకటి సమస్య తీర్చడానికి మాత్రం ఖచ్చితంగా మనం ప్రయత్నం చేస్తానే ఉంటాం. నిరంతర ప్రక్రియ అయింది. బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు ఏర్పాటు చేసుకున్నాం. వారి కింద కూడా కుటుంబ సాధికార సాధనలు అని చెప్పి, కేఎస్ఎస్లు అని చెప్పి ప్రతి 30 ఓట్లకి ఒక క్రియాశీల కార్యకర్తలు ఎంపిక చేసుకున్నాం. అవన్నీ ఆల్రెడీ సెంట్రల్ ఆఫీస్లో ఉన్నాయి. వీళ్ళందరూ రిజిస్టర్ అయి ఉన్నారు. రాబోయే రోజుల్లో చాలా ప్రాధాన్యత ఉంటుంది. క్లస్టర్ కింద యూనిట్ కింద బూత్ కింద కేఎస్ఎస్, పార్టీ వ్యవస్థ, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు ఏ విధంగా ఉంటాయో ఈ యంత్రాంగం కూడా దానికంటే ముఖ్యమైన యంత్రాంగం అది గుర్తుపెట్టుకోవాలి. పార్టీలో పెన్షన్ అనేది ప్రతి ఒక్కరింటికి ఇవ్వడం జరుగుతుంది, అర్హులైన వారందరికీ. అదేవిధంగా దీపం పథకంలో సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. తల్లికి వందనం కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. రాబోయే కాలంలో రైతన్నలకు అన్నదాత సుఖీభవను 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే అన్నమాట ప్రకారం చేయడం జరిగింది. బూత్ కమిటీ, క్లస్టర్ కమిటీ, యూనిట్ కమిటీ, బూత్ కమిటీ, మరి కేఎస్ఎస్లు వీళ్ళన్నీ కూడా స్టెప్ వైజ్గా
మరి గ్రామాల్లో జరుగుతున్నటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఏదైనా సమస్యలు ఇవన్నీ కూడా మరి స్టెప్ వైజ్గా మనం తెలుసుకొని మన నాయకులు ఆనందబాబు గారి దృష్టికి తీసుకొచ్చినట్టయితే అవన్నీ కూడా సక్రమంగా పరిష్కారం చేసుకొని మన పార్టీని అన్ని విధాలుగా ముందుకు నడిపించే విధంగా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే విధంగా మరి 5 పథకాలని నిర్విఘ్నంగా అన్నదాత సుఖీభావ పథకం ఈ నెలలోనే చివరి దశలో ఆ పథకాన్ని కూడా అమలు చేయబోతా ఉంది. ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతా ఉంది. తల్లికి వందనం కార్యక్రమాన్ని ఆల్రెడీ అమలు చేసింది. 65 లక్షల మందికి 15,000 రూపాయలు. ఇది దేశ చరిత్రలోనే మనం చెప్పుకోదగ్గటువంటి 2 రికార్డులు. ఒకటి పెన్షన్స్, దాదాపు 67 లక్షల దగ్గర ఈ రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్ డిమాండ్ చేశారు. భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రామలింగేశ్వరపేట దేవి గుడి సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి విద్యార్థుల సమస్యల్ని ప్రభుత్వం విడుదల చేయాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ అంశాలను వివరించారు. సబ్ కలెక్టర్ సంజన సింహాకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం విద్యార్థి సంఘ నాయకులు మీడియాతో మాట్లాడారు. జూలై 4 నుంచి 10వ తేదీ వరకు విద్యార్థుల సమస్యలపై నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలన్నారు. నిరసన ప్రదర్శనల్లో మద్దినేని కిరణ్ బాబు, పవన్, వివేక్, యశ్వంత్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 వెంటనే ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తుంది మేడం. 2018-2019లో టీడీపీ గవర్నమెంట్ టైంలో ఉన్నారు. 19-20లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తున్నారు. 2 సంవత్సరాలు ఎవరైతే ఎంబీఏను పీజీ చదువుతున్నారు విద్యార్థులు ఈ జీవో నెంబర్ 77 అనేది అప్లై చేసి 2 సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులు ఎవరికి డబ్బులు అనేది గవర్నమెంట్ వేయలేదు. వాళ్ళు లాస్ట్ ఇయర్లో వాళ్ళు ఫస్ట్ ఇయర్లో వీళ్ళు 2 సంవత్సరాలు ఎవరు వేయకుండా జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఆపేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో విద్యార్థుల సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి మరి సబ్ కలెక్టర్ గారి కార్యాలయానికి రావడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా పీజీ చదువుకునేటువంటి విద్యార్థులకి శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి జీవో నెంబర్ 77ని తీసుకొచ్చి పీజీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునే అవకాశాన్ని తుడిచిపెట్టేసింది. అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరి ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో నారా లోకేష్ గారు విద్యార్థులతో పెద్ద ఎత్తున సమావేశాలు, మీటింగులు నిర్వహించి మేము అధికారంలోకి వచ్చిన కేవలం 100 రోజుల్లోనే ఈ జీవో నెంబర్ని 77ని రద్దు చేసి పీజీ విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటించారు. మరి నేటికి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం గడుస్తున్నప్పటికి కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి స్పందన లేదు. మేము ఏఐఎస్ఎఫ్గా ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ప్రతి సమస్యని పరిష్కరిస్తామని చెప్పి ప్రతి ఒక వాగ్దానాలు చేస్తా మరి రాష్ట్రంలో సుపరిపాలన మేము అందించామని చెప్పి మరి ప్రజల దగ్గర తిరుగుతూ ఉన్నారు. బీటెక్లు చదువుతున్నటువంటి, డిగ్రీలు చదువుతున్నటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో పెట్టారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క విద్యార్థికి ఇబ్బంది కలగకుండా ప్రతి రూపాయి రిలీజ్ చేసి వాళ్ళని ఆదుకుంటామని చెప్పారు. కానీ 6,000 కోట్ల పైచీలకు మీరు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాల్సి ఉంది. తక్షణమే స్పందించి విద్యార్థుల పక్షాన మీరు నిలబడి మరి ఆ పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు ఉదాహరణకి నన్నే తీసుకుంటే 2018, 2019, 2020 ఎంబీఏ 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు కూడా కళాశాలలో నా సర్టిఫికేట్లు ఉన్నాయంటే విద్యార్థులు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో ఈ రాష్ట్రంలో ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు నేను కళాశాలకు వెళ్ళి నా సర్టిఫికేట్లు అడుగుతా ఉంటే అక్షరాల 54,000 రూపాయలు ఫీజు కట్టమని చెప్పి అడుగుతూ ఉన్నారు.
ఎందుకు నేను అని ప్రశ్నిస్తే మీకు రీఎంబర్స్మెంట్ పడలేదు, మీరు తమ్ము మాత్రమే వేశారు, గవర్నమెంట్ మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ సమస్య నా ఒక్కడిదే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని విద్యార్థులకు ఏది ఎదుర్కొన్నారు ఈ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలా, లేని పక్షాన పెద్ద వ్యక్తులు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పెండింగ్లో ఉన్న 6,400 కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ని కానీ అదేవిధంగా స్కాలర్షిప్లు కానీ వెంటనే విడుదల చేయాలని, జియో నెంబర్ 77 రద్దు చేయాలని గతంలో ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ఇచ్చిన హామీ జియో నెంబర్ని 77ని వెంటనే వచ్చిన 100 రోజుల్లోనే రద్దు చేస్తామన్నారు. అదేవిధంగా స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేస్తామన్నారు. కానీ వచ్చి సంవత్సరం గడుస్తుంది, ఇప్పటి వరకు ఎటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయలేదు. తక్షణమే స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే ఏఎస్ఎఫ్గా మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు అదేవిధంగా బంధు పిలుపునిస్తామని తెలుపుతూ ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు శివ. గత ప్రభుత్వాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ చేశారు, స్థలాలు చూపించలేదని తమకు స్థలాలు చూపించాలని సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బాధితులు నిరసన ప్రదర్శన చేశారు. సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి ఎంపీ రామ్దేవ్ ఆధ్వర్యంలో సోమవారం ఇళ్ల పట్టాలుండి స్థలాలు చూడని లబ్ధిదారులు తమకు స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూపించాలని ధర్నా చేశారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సబ్ కలెక్టర్ సంజనా సింహాకు అందజేశారు. ఈ సందర్భంగా ఈపీఐ ఎంఎల్ నాయకులు యానం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన భూములు చూపించలేదన్నారు. పట్టాలు ఉన్న వారికి స్థలాలు చూపించాలని, కూటమి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు 2 సెట్లు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారని ఆ వాగ్దానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గండికోట వెంకట సుబ్బయ్య, చావలి గోపాల్ తదితర మహిళలు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలను ఇచ్చారు కానీ రిజిస్ట్రేషన్ కూడా చేశారు. పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ చేశారు, తిరిగి భూమి ఇవ్వలేదు. వాళ్ళందరికీ తిరిగి భూమి ఇవ్వాలని చెప్పేసి మేము మా డిమాండ్ తెలియపరుస్తున్నాం. ఇంకోటి అర్హులైన వాళ్ళందరికీ 2 సెంట్ల స్థలం ఇస్తారని ఈ ప్రభుత్వం వారిని చెప్పారు. వాళ్ళందరికీ 2 సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ మేము తెలియపరుస్తున్నాం. కాబట్టి మేమందరం కలిసి అర్హులైన వాళ్ళందరూ పట్టాలు ఇచ్చి భూమి చూపించిన వాళ్ళందరం ఇక్కడికి వచ్చాము. వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్లాట్లు, ఆ ఫ్లాట్ నెంబర్లు, వాళ్ళు ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ కాగితాలు కూడా తీసుకొని వచ్చాము. అలాగే అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలను రాసికొని అప్లికేషన్ తీసుకొని వచ్చాము. దానికి మేము కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వాలనుకుంటున్నాము. కాబట్టి తిరిగి మాకు ఏ సమయంలో మాకు ఎన్ని చూపిస్తారో తెలియజేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. 16వ వార్డులో ఉన్నటువంటి ముత్సిటిపాలెం, వైకుంఠపురం, అలానే ఇస్లాంపేట, 17వ వార్డులో ఉన్నటువంటి ఇస్లాంపేట, వీళ్ళందరికీ నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, అలానే గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చారు కానీ భూములు చూపించలేదు, వాళ్ళకి వెంటనే భూములు చూపించాలని, లేదా గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా పట్టణ పేదలకు 2 సెంట్ల స్థలం కేటాయించాలని, వాళ్ళలో వీళ్ళని ఉంచాలని ఈరోజు మా డిమాండ్తో ఈ కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని కలవడానికి రావడం జరిగింది. అయితే చూడాలి, కమ్యూనిస్ట్ ఆశయాలను ఆశయాలంటూ అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్, మనోహర్ వీళ్ళు ఈ ప్రజలకి ఏ న్యాయం చేస్తారో వేచి చూడాలి. నా పేరు రాణి చిపాటి, మా ఆయన పేరు ఆదినారాయణ. నా కూతురు ఒక కూతురే, మేము అద్దెకుంటాము. నేను ఇళ్లలో పనికి వెళ్తాను, మా ఆయన కాంట్రాక్ట్గా మున్సిపాలిటీ పని చేస్తాడు. అమ్మ వందనం పడలేదు. అది అయితే మున్సిపాలిటీ పని మీరు ఎంప్లాయ్ అని వస్తుంది, ఎంప్లాయ్ అయితే ఏం కాదు. ఎన్సీసీ ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, ఐకమత్యం అలవడతాయని ఎన్సీఆర్ఎం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరిముల్లా పేర్కొన్నారు. తెనాలి మారిస్పేటలోని నల్లమోతు చెంచురామాయుడు మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో సోమవారం ఎయిర్ వింగ్ సెలక్షన్స్ ద్వారా 50 మంది ఎన్సీసీ క్యాడెట్స్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అధికారులు ఎన్సీసీ ఎయిర్ వింగ్ సెలక్షన్స్ నిర్వహణలో 8 ఆంధ్ర ఎయిర్ స్క్వాడన్ విజయవాడ ఎన్సీసీ జూనియర్ ఆఫీసర్ రోషన్ ప్రభాత్, జె శ్రీనాథ్ రెడ్డి, స్కూల్ ఎన్సీసీ ఆఫీసర్ పులి భాస్కర్రావు, డ్రాయింగ్ మాస్టర్ బి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మరి ఎన్సీసీ ఎయిర్ వింగ్కి సంబంధించి 8 ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్సీసీ విజయవాడకి సంబంధించినటువంటి మాది ట్రూప్ నెంబర్ 13 ఇక్కడ రన్ అవుతుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరానికి అంటే 27 సంవత్సరానికి గాను మరి 50 మంది పిల్లల్ని ఈరోజు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ సెలక్షన్ కోసం మరి విజయవాడ నుంచి పిఏ స్టాఫ్ రావడం జరిగింది. మరి ఈ స్కూల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఎవరైతే దేశభక్తి, దేశ సేవ చేయాలనేటటువంటి తపన, సమాజం పట్ల వాళ్ళ యొక్క అంకిత భావం, సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలనేటటువంటి భావనల్ని మేల్కొల్పడానికి ఎన్సీసీ ఉపయోగపడుతుంది. వారి చదువుల్లో కానీ మరి భవిష్యత్తు
ఉద్యోగ ప్రయత్నాల్లో అన్ని విషయాల్లో కూడా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు సెలక్షన్స్ జరగడం జరిగింది. మరి ఇందులో ఈరోజు 48 మంది ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి ఎన్సీసీ ట్రూప్లో తీసుకోవడం జరిగింది. Myself JW Roshan Prabhat, couple JS Reddy came for enrollment of NCC Air Wing Cadet JW Junior Division, JW Junior Wings. Many use of these certificates for NCC cadets. We prepared cadet for discipline and mental or unities. ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ జన్మదినోత్సవ వేడుకలను తెనాలి పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి పట్టణంలోని అను ఎలక్ట్రానిక్స్ కార్యాలయంలో సోమవారం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాన్యశ్రీ మందా కృష్ణమాదిగ జన్మదినోత్సవం సందర్భంగా అభిమానులు కేకును కట్ చేసి ఎంఆర్పిఎస్ స్థాపనలో మందా కృష్ణమాదిగ చేసిన పోరాట స్ఫూర్తిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ తెనాలి డివిజన్ నాయకులు చిలక కిరణమాదిగ, విహెచ్పిఎస్ కొలకలూరు అధ్యక్షుడు కాల్సిటి భావనారాయణ, విహెచ్పిఎస్ ప్రోగ్రాం కన్వీనర్ కోగంటి రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ రజాక్, శివ, డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన వేసిన పింఛన్ ఆయన లేకపోతే ఇప్పుడు దాకా మా పింఛన్ పెరిగేది కాదు. ఇక్కడ కానీ రేపు హైదరాబాద్లో కూడా 6,000 అయ్యాలని చాలా పోరాడుతున్నారు. అన్నయ్య గురించి చాలా దేవుళ్ళు అంటారు మాకు. ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించిన పట్ల కళాశాల ప్రిన్సిపాల్ కంచెలపల్లి వెంకటరమణ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. 100% ఫలితాలు సాధించిన విద్యార్థుల్లో 2వ సంవత్సరం నుండి 5వ సంవత్సరం వరకు ఉత్తమ ప్రతిభ కనపరిచిన జె రాజకుమారి, డి శ్రీచక్రి, బి ఎస్తేరు, నీలిమ, పి భగవాన్లను కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించినట్లు ప్రిన్సిపాల్ వెంకటరమణ ఒక ప్రకటన ద్వారా వివరించారు. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను అట్లే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ జన్మదినోత్సవ వేడుకలను వేమూరు మండలం జంపని గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. వేమూరు మండలం జంపని గ్రామంలో ప్రధాన కూడలిలో మందా కృష్ణమాదిగ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంఆర్పిఎస్ దండోరా జెండా ఎగురవేసి అనంతరం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్రావు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు వేలుపుల జయప్రకాష్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం, బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం మందా కృష్ణమాదిగ అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వట్టిప్రోలు ఏవు, వేలుపుల రవిప్రసాద్, అలపర్తి రవి, ఆలూరి సత్యసాగర్, చదువుల రత్నశేఖర్, దావులూరు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఒక మాదిగలకే కాకుండా బలహీన వర్గాలకి, వెనుకబడిన వర్గాలకి, వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు గత 30 సంవత్సరాల నుంచి అనేకమైన పోరాటాలు, రాస్తారోకోలు, ర్యాలీలు చేసి మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడి మాదిగల హక్కులు సాధించి నేడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ పొందినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ యొక్క రిజర్వేషన్ వర్గీకరణకై అలుపెరగని పోరాటం చేసి అనేక మంది ప్రాణత్యాగాలకు ఈ 30 సంవత్సరాలుగా పోరాటం చేయడం వల్ల మాదిగ రిజర్వేషన్ వర్గీకరణ సాధ్యమైంది. ఈ యొక్క రిజర్వేషన్ వర్గీకరణ వల్ల మాదిగ ఉపకులాలు ఎస్సీలో ఉన్నటువంటి 56 కులాలకి సమన్వయం జరగాలనే ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి మందా కృష్ణమాదిగ గారు. ఒక కుల పోరాటానికి, కుల మీటింగ్కి దేశ ప్రధాని పిలిపించినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉన్నట్టు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. డివిజన్ గ్రీవెన్స్ కు 15 అర్జీలు, ప్రతి అర్జీని నిర్దేశించిన సమయంలో పరిష్కరిస్తాం, సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందా కృష్ణమాదిగ జన్మదినోత్సవ వేళ ఉద్యమ జెండా ఎగురవేసిన వైస్ చైర్మన్ అత్తోట నాగవే. విద్యార్థుల్లో దృష్టిలోప నివారణ, పరీక్షల నిర్వహణకు తగు ప్రాధాన్యం, రోటరీ క్లబ్ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.